సో ఈరోజు క్లాస్ మనం ప్రీవియస్ క్లాస్లో థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఆ టాపిక్ అయిపోయింది. సో టుడే వీ విల్ స్టార్ట్ అనదర్ టాపిక్. సో స్టార్ట్ చేద్దాం. సో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. సో ఈరోజు చూసుకుంటే మనకి కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ వెరీ ఇంపార్టెంటే. ఆ రోజు సెపరేషన్ మెథడ్లో నేను మీకు చెప్పాను కదా, మనం సెపరేషన్ మెథడ్స్ గురించి మీకు బై యూజింగ్ సెపరేటింగ్ ఫైనల్ యూజ్ చేసి మనం మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఎలా సెపరేట్ చేస్తాం అంటే ఆర్గానిక్ లేయరు యాక్వస్ లేయరు, ఆర్గానిక్ లేయరు యాక్వస్ లేయరు 2 లేయర్స్ కింద వస్తే బోత్ 2 లేయర్స్ని కూడా మనం సెపరేట్ చేసుకోవచ్చని. అదేవిధంగా క్లోరిన్ కార్బన్ టెట్రాక్లోరైడ్ లేదా క్లోరోఫామ్ లాంటివి తీసుకుంటే సో అటువంటి ఆర్గానిక్ లేయర్స్ అన్ని డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల అవి కిందకు వస్తాయి, వాటర్ పైన ఉంటుంది. రిమైనింగ్ మనం ఏమైనా ఎగ్జైన్ ఎథైల్ ఎస్టేట్ వాటర్ తీసుకుంటే ఎగ్జైన్ ఎథైల్ ఎస్టేట్ పైన ఉంటాయి, వాటర్ కింద ఉంటుంది అని చెప్పుకున్నాం. బేస్డ్ ఆన్ డెన్సిటీ బట్టి మనం అక్కడ ఎక్స్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సో ఎగ్జామ్లో అడుగుతాడు కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్, ఓకేనా? సో సమ్టైమ్స్ వీ కమ్ అక్రాస్ మిక్చర్ కంటైనింగ్ సొల్యూట్స్ హూస్ డిస్ట్రిబ్యూషన్ కోఫిషియన్స్ వెరీ లార్జ్ అనమాట. అంటే డిస్ట్రిబ్యూషన్ కోఫిషియంట్ వాల్యూస్ అనేవి ఒక మిక్చర్లో ఉన్నటువంటి సొల్యూట్స్ యొక్క ఏ వాల్యూస్, కేడీ వాల్యూస్, దట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ కోఫిషియంట్ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి అన్నమాట, ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో లార్జ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా వెరీ క్లోజ్, చాలా దగ్గరగా ఉంటాయి. సమ్టైమ్స్ వీ కమ్ అక్రాస్ మిక్చర్ కంటైనింగ్ సొల్యూట్స్ హూస్ డిస్ట్రిబ్యూషన్ కోఫిషియన్స్ ఆర్ వెరీ క్లోజ్. ఓకే, 1 and 2 or 2 and 4 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్ దిస్ స్కేల్ సింగిల్ స్టెప్ ప్రిపరేషన్ డస్ నాట్ సూటబుల్ ఫర్ క్లీన్ సెపరేషన్. అంటే ఒకేసారి సింగిల్ స్టెప్ సెపరేషన్ అనేది సూటబుల్ కాదు, ఎందుకంటే వాటి యొక్క కేడీ వాల్యూస్, డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ వాల్యూస్ అనేవి దగ్గరగా ఉండడం వల్ల ఒకేసారి సింగిల్ స్టెప్ సెపరేషన్ అనేది సూటబుల్ కాదు. సో అందువల్ల మనం ఏం చేయాలంటే వీ కెన్ అడాప్ట్ ఏంటి, మల్టీ స్టెప్ అనమాట. మనం కొంచెం మల్టీ స్టెప్ మనం యూజ్ చేసుకోవాలి, ఓకేనా? సో మల్టీ స్టెప్ సెపరేషన్ అన్నది ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి, ఇన్ దిస్ కేస్ సింగిల్ స్టెప్ సెపరేషన్ డస్ నాట్ సూటబుల్ ఫర్ క్లీన్ సెపరేషన్, సో వీ కెన్ అడాప్ట్ మల్టీ స్టెప్ సెపరేషన్ ప్రాసెస్ రిక్వైర్డ్. దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ స్టేజ్ సెపరేషన్ టెక్నిక్స్. ప్రీవియస్ ఏం చెప్పాము, ఒకేసారి సింగిల్ స్టెప్లో సెపరేషన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సింగిల్ స్టెప్లో జరగదు, మల్టీ స్టెప్లో మనం తీసుకోవాలి సెపరేషన్ అన్నది మనకి ఇక్కడ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, సో ఇన్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ లాంగ్ వేస్, సో ఇట్ ఈస్ కాల్డ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. ఇక్కడ మనం ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అనే టెర్మినాలజీ వాడతామండి. సో ఇన్ దిస్ ప్రాసెస్ కామన్లీ యూజ్డ్ క్రైగ్ కౌంటర్ కరెంట్ ఆపరేటర్స్. ఇక్కడ యూజ్ చేసేటువంటి ఆపరేటర్స్ ఏంటి, క్రైగ్ కౌంటర్ కరెంట్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇది మనకి ఇదొక ఏంటంటే ఆపరేటర్ అండి. సో ఆపరేటర్, సో ఇక్కడ చూసుకుంటే మనకి దీన్ని ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్ అంటాం. దీన్ని అంతటిని ఏమంటాం అంటే ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్ అనమాట. ఇక్కడ మనకు ఒక గ్యాప్ ఉంది కదా, దీన్ని జంక్షన్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ ఫేజెస్ when cell is rotated clockwise direction అనమాట. సో clockwise to a vertical position. ఇక్కడ ఒక జంక్షన్ ఉంది, జంక్షన్ ఆఫ్ ఏ అప్పర్ అండ్ లోవర్ ఫేజెస్
వెన్ సెల్ ఈస్ రొటేటెడ్ క్లాక్ వైజ్ టు ఏ వెర్టికల్ పొజిషన్. ఇక్కడ చూడండి, అప్పర్ ఫేజ్ ఫ్రమ్ ఏ హోల్డింగ్ ట్యూబ్ ఎంటర్స్ నెక్స్ట్ సెల్ విచ్ ట్రాన్స్ఫర్ ఈస్ కంప్లీట్లీ బై రీస్టోరింగ్. దీన్ని డ్రైన్ ట్యూబ్ అని కూడా అంటాం. ఇక్కడికి రండి అమ్మ. సో అప్పర్ ఫేజ్ ఫ్రమ్ హోల్డింగ్ ట్యూబ్ ఆఫ్ ప్రీవియస్ సెల్ ఎంటర్స్ హియర్, ఇక్కడ ఎంటర్ అవుతుంది. దీన్ని రింగ్ సీల్ అంటాం, ఇక్కడ సీల్ చేయబడి ఉంటుంది. దీన్ని డీకాంటేషన్ ట్యూబ్ టెంపరర్లీ హోల్డింగ్ అప్పర్ ఫేజ్ వెన్ ఇన్ వెర్టికల్ పొజిషన్ డ్యూరింగ్ ట్రాన్స్ఫర్. ఇదంతా మనకి ఏంటంటే, సో ఈ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. జస్ట్ మనం చూసుకోవడమే, ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెష్ మొబైల్ ఫేజ్. మొబైల్ ఫేజ్ అంటే ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మొబైల్ ఫేజ్ అన్నది ఒక సాల్వెంట్ అండి. సాల్వెంట్ని మొబైల్ ఫేజ్ అంటాం. మొబైల్ ఫేజ్లో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే లిక్విడ్ అనేది మూవ్ అవ్వాలి. ఇట్ ఈజ్ మూవబుల్. స్టేషనరీ ఫేజ్ అన్నది ఎలా ఉంటుందంటే, స్టేషనరీ ఫేజ్లో మనకి ఏం జరుగుతుందంటే ఫిక్స్డ్ అనమాట. సో ఫిక్స్డ్గా ఉంటే ఏమంటాం, స్టేషనరీ ఫేజ్ అంటాం. ఫిక్స్డ్గా లేదనుకోండి, మనం ఏమంటామంటే మొబైల్ ఫేజ్ అంటామండి. సో మీరు ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది మనకంటే, సో 1, 2, 3 అని 4 ఇచ్చారండి. 1, 2 and 3 అనమాట. సో ఈ 1, 2, 3 చూసుకుంటే మనకేం జరుగుతుంది 1, 2, 3లో అంటే, ఫస్ట్ 0 వచ్చేసి మనకి ఫస్ట్ ట్యూబ్ నెంబర్ 0, నెక్స్ట్ 1, 2 and 3. సో ఇక్కడ మనకి స్టేషనరీ ఫేజ్ బ్లాక్లో ఉంది కదా, బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ని ఏమంటామంటే స్టేషనరీ ఫేజ్. ఈ పైన లిక్విడ్ని ఏమంటామంటే మొబైల్ ఫేజ్ అంటామండి. మొబైల్ ఫేజ్. కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఏంటి అంటే, వెయిట్ So next slide. The apparatus consists of a series of glass tube partly filled with heavier solvent అన్నమాట. ద apparatus అనేవి ఎలా ఉన్నాయంటే, ఒక సిరీస్లో మనం అక్కడ అమర్చాము. దీనిలో పార్ట్లీ ఫిల్డ్ విత్ హెవియర్ సాల్వెంట్, దట్ ఈస్ స్టేషనరీ ఫేజ్. ఏ లైటర్ ఇమిజిబుల్ సాల్వెంట్, దట్ ఈస్ మొబైల్ ఫేజ్. రెండు తీసుకున్నాం, హెవియర్ సాల్వెంట్, లైటర్ సాల్వెంట్. సో ఈ హెవియర్ సాల్వెంట్ అనేది మనకి సాలిడ్ లాగా ఉంటుందండి. సో ఈ సాలిడ్ లాగా ఉన్నది ఏంటి అంటే మనకి, సో ఏం తీసుకున్నాం, స్టేషనరీ ఫేజ్ కింద మనం తీసుకున్నాం. ఇక్కడ స్టేషనరీ ఫేజ్ అనమాట. లైటర్ ఇమర్జిబుల్ సాలిడ్, దట్ ఈస్ మొబైల్ ఫేజ్, ఈజ్ యాడెడ్ టు ట్యూబ్ ఓ. ద సాల్వెంట్స్ అనేవి ఆ రెండు ఏమవుతాయంటే మిక్స్ అయ్యి ఒకదాని దగ్గర వేసింటే సెటిల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి 2 లేయర్స్ ఫామ్ అవుతాయండి. ద అప్పర్ లేయర్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ట్యూబ్ 1. ట్యూబ్ 1లోకి వెళ్తుంది. అండ్ ఫ్రెష్ సాల్వెంట్ ఈజ్ యాడెడ్ టు ట్యూబ్ 0 ట్యూబ్కి యాడ్ చేయబడుతుంది. ది ఎక్స్ట్రాక్షన్ ఆర్ క్యారీడ్ అవుట్ సైమల్టేనియస్లీ ఇన్ బోత్ ట్యూబ్స్. 2 ట్యూబ్లో కూడా ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ద అప్పర్ లేయర్ తీసుకుంటే, ద అప్పర్ లేయర్ ఈజ్ సైమల్టేనియస్లీ ట్రాన్స్ఫర్డ్ టు ట్యూబ్ 2 respectively. The rate at which the different solutes progress along the series of tubes on their distribution ratio, that is D value. The fraction in the lighter solvent phase is given by the relationship. ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం సెపరేట్ చేయొచ్చు. సో ఈ రెండింటికి డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ అనేవి దగ్గర ఉంటే వాటికి సెపరేట్ చేయడానికి మనం మల్టీ సెపరేషన్ అనేది యూజ్ చేస్తాము. సో దేనికైతే డిస్ట్రిబ్యూషన్ వాల్యూ ఏదైతే ఎక్కువ ఉందో కేడీ వాల్యూ, అది ఫస్ట్గా మనకి ఏమవుతుంది
డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూడండి, సో ఈక్వేషన్ ఏంటి మనకి ఈక్వేషన్ అంటే x ఈక్వల్స్ టు d by d plus 1, d by d plus 1. So the fraction y in the lower phase is given by y equals to 1 minus d by d plus 1. ఈ 1 minus d by d plus 1 మళ్ళీ సింప్లిఫికేషన్ చేస్తే d plus 1 minus d 1 by d plus 1 వస్తుందండి. 1 by d plus 1 అన్నది వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ 1 by 1 plus d plus d by d plus 1 ఈ రెండింటిని పవర్ n ఈక్వల్స్ టు 1 అనమాట. సో ద ఫ్రాక్షన్స్ xn and smaller of the substance present in the earth cube for n transforms are given by the equation. ఇక్కడ xnr అనేది ఫార్ములా ఏంటంటే మనకి ఈ ఫార్ములా అనేది ప్రాబబిలిటీలో అబ్జర్వ్ చేస్తాం. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ d by d plus 1 హోల్ పవర్ n d పవర్ r. ఇది మనకు వచ్చి ఫార్ములా అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫర్ లార్జర్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ద కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ ఆర్ షోన్. ఇక్కడ కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ 0.10, 0.08, 0.06, 0.04, 0.06 మనకి వాల్యూస్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ d ఈక్వల్ టు 1/3. సో నెక్స్ట్ d ఈక్వల్ టు 1, d ఈక్వల్ టు 3. సో కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ కర్వ్స్ అంటారు. వీటిని కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ అని కూడా మాట్లాడతారండి. కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటారు చూడండి. సో నెక్స్ట్ ఏంటి, determination of iron 3. Some of the organic reagents are used in the extraction of iron 3 plus. Some of the organic reagents are used in the extraction of iron 3 plus and hydroxyquinoline, that is oxide and dithiazone, sodium dithiocarbonate, that is DDTC. సో ఇక్కడ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ 3ని మనము ఇక్కడ ఎలా డిటర్మినేట్ చేస్తామంటే సమ్ ఆఫ్ ద ఆర్గానిక్ రియేజెంట్స్ యూజ్ చేస్తాము ఈ ఎక్స్ట్రాక్షన్లో. ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ 3 ప్లస్ ఆర్ హైడ్రాక్సిల్ క్వినోల్, దిస్ ఈజ్ ఆక్సిన్ అంటామండి, అండ్ డైథయోజోన్ అండ్ సోడియం డైథైల్ థయోకార్బోనేట్, ఇవన్నీ మనం యూజ్ చేస్తాం ఇక్కడ ఆర్గానిక్ రియేజెంట్స్ కింద యూజ్ చేస్తాం. దేనికోసం అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ 3 అని. నెక్స్ట్ ఫెర్రిక్ అయాన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఫెర్రిక్ అయాన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ aqueous సొల్యూషన్ విత్ 1% సొల్యూషన్ ఆఫ్ ఆక్సిన్ సొల్యూషన్. ఈ Fe3+ అయాన్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయబడుతున్నాయంటే aqueous సొల్యూషన్ విత్ 1% సొల్యూషన్ ఆఫ్ ఆక్సిన్ సొల్యూషన్. అండ్ ద క్లోరోఫామ్ CaCl3 is extract separate and iron is determined. ఇక్కడ మనం రెండు యూజ్ చేస్తాం, వన్ ఈజ్ ఆక్సిజన్ అండ్ క్లోరోఫామ్. సో దీని నుంచి ఐరన్ 3+ని మనము సెపరేట్ చేస్తామండి. దీన్ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే కలరోమెట్రీ ద్వారా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా సెపరేట్ చేస్తాం. ఇక్కడ మన సాల్వెంట్ అనేది ఒక బ్లాంక్ సాల్వెంట్ యూజ్ చేస్తాం. ఈ స్టాండర్డ్ ఫెర్రిక్ అయాన్ సొల్యూషన్ అనేది క్యాలిబ్రేషన్ కర్వ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. మీకు ఎగ్జామ్లో అడుగుతాడు అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. సో ఇక్కడ మనకి ఏంటంటే కాలం ప్యాకింగ్, ద కాలం ప్యాకింగ్ ఈజ్ అన్ అయాన్ ఎక్స్చేంజర్. ఇక్కడ మనం అయాన్ ఎక్స్చేంజర్ అనే దాన్ని యూజ్ చేస్తామంటే the separation of solute on the column packing occurs. The separation of solute on the column packing occurs due to its reversible electrostatic interaction with oppositely charged groups on the ion exchange. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నటువంటి కాలంలో రెండు అయాన్స్ ఉంటాయండి. వన్ ఈజ్ పాజిటివ్ అయాన్స్, రెండు నెగిటివ్ అయాన్స్ ఉంటాయి అన్నమాట.
ఈ పాజిటివ్ అయాన్స్ ఏం చేస్తాయి అంటే మనం ఏవైనా ఈ క్రోమటోగ్రఫీలో యూజ్ చేసేటువంటి అయాన్స్ పాజిటివ్ అయాన్స్ని ఈ నెగిటివ్ అయాన్స్ అట్రాక్ట్ చేస్తాయి, నెగిటివ్ అయాన్స్ని పాజిటివ్ అయాన్స్ ఏం చేస్తాయి అంటే అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ కాలంలో మనకి ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్, ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ వల్ల పాజిటివ్ అయాన్స్ అనేవి అట్రాక్ట్ చేయబడతాయి. దేని చేత? నెగిటివ్ అయాన్ చేత. నెగిటివ్ అయాన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయబడతాయి? పాజిటివ్ అయాన్ చేత అట్రాక్ట్ చేయబడతాయి అన్నమాట. సో ఇక్కడ అయాన్ ఎక్స్చేంజర్స్ రెండు అనమాట. వన్ ఈజ్ క్యాటియాన్ ఎక్స్చేంజర్, ఇక్కడ క్యాటియాన్లు మాత్రమే ఇది ఎక్స్చేంజ్ చేస్తుందండి. దిస్ ఈజ్ సిఎం సెల్యులోజ్ అంటాం. నెక్స్ట్ యానియానిక్ ఎక్స్చేంజర్ డిఈఐ అండ్ టీఈఐ, ఈ రెండు కూడా మనకి యానియాన్ ఎక్స్చేంజర్స్. డిఈఐ అంటే ఏంటంటే డైథైల్ ఎమినో ఎథైల్ అనమాట. టీఈఐ అంటే ట్రైథైల్ ఎమినో ఎథైల్. సో అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో మనకి ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ అడ్జార్ప్షన్, ఏడి అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అంటాము. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఒక కాలం అనేది యూజ్ చేస్తాము. ఈ కాలంలో ఏది ఉంటుందంటే అయాన్ ఎక్స్చేంజర్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే అయాన్ని ఎక్స్చేంజ్ చేస్తుంది. సో ఇక్కడ మనం సెపరేషన్ అనేది ఎలా చేస్తామంటే ద సెపరేషన్ ఆఫ్ సొల్యూట్ ఆన్ ద కాలం ప్యాకింగ్ అక్కర్స్ డ్యూ టు రివర్సబుల్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. రివర్సబుల్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పాజిటివ్ అయాన్స్, కాలంలో పాజిటివ్ అయాన్స్ ఉంటాయి కదా, అవి నెగిటివ్ అయాన్ని అట్రాక్ట్ చేస్తాయి. కాలంలో నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ అయాన్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మనము ఎక్స్చేంజర్స్ యూజ్ చేస్తాం, అయాన్ ఎక్స్చేంజర్స్. నెగిటివ్ అయాన్ ఎక్స్చేంజర్ యూజ్ చేస్తాం, పాజిటివ్ అయాన్ ఎక్స్చేంజర్ యూజ్ చేస్తాం. మనకి నెగిటివ్ అయాన్ ఎక్స్చేంజర్ అంటే ఏంటి, పాజిటివ్ అయాన్ ఎక్స్చేంజర్ అంటే చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి క్యాటియాన్ ఎక్స్చేంజర్ దట్ ఈస్ సిఎం సెల్యులోజ్ అండి, క్యాటియాన్ ఎక్స్చేంజర్. యానియానిక్ ఎక్స్చేంజర్, యానియానిక్ ఎక్స్చేంజర్ ఏంటి, డిఈఐ డైథైల్ ఎమినో ఎథైల్, టీఈఐ ట్రైథైల్ ఎమినో ఎథైల్ అండి. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టేషనరీ ఫేజ్ ఉంటుంది. ఇక్కడ స్టేషనరీ ఫేజ్ని ఏం తీసుకుంటామంటే అల్యూమినియం సిలికేట్స్. ఈ అల్యూమినియం సిలికేట్స్ని స్టేషనరీ ఫేజ్ అని కూడా మనం అంటాం. ఇక్కడ చూసుకుంటే ఈ స్టేషనరీ ఫేజ్లో అల్యూమినియం సిలికేట్ ఇనార్గానిక్ ఇన్ నేచర్, ఇనార్గానిక్ స్ట్రక్చర్లో ఉంటాయండి ఇవి. సో లాటిస్ ఆర్ కేజ్ లైక్ స్ట్రక్చర్. సో అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ atoms present in the surface. So it is negatively charged counter ions or cations like Na plus Ca2 plus low capacity of ion exchange. సో ఇదేంటంటే అల్యూమినియం సిలికేట్స్లో ఇవి ఇనార్గానిక్ నేచర్లో ఉంటాయి, ఇవి కేజ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటాయి. ఇందులో చాలా ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి ఈ సర్ఫేస్ మీద. ఇదేంటంటే నెగిటివ్లీ చార్జ్డ్ కౌంటర్ అయాన్స్ అంటే లైక్ Na ప్లస్ Ca2 ప్లస్ అయాన్స్ని ఏం చేస్తాయి, ఎక్స్చేంజ్ చేస్తాయి అన్నమాట. సో ఇవి కౌంటర్ అయాన్స్ అంటే మనకి సోడియం ప్లస్ Ca2 ప్లస్ అయాన్స్ని ఇవి ఎక్స్చేంజ్ చేయాలంటే ఆల్రెడీ మనకి కాలంలో ఎటువంటి ఛార్జెస్ ఉండాలి, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఆ నెగిటివ్లీ ఛార్జ్ ఏం చేస్తాయంటే ఈ పాజిటివ్ అయాన్స్ని ఏం చేస్తాయి, ఎక్స్చేంజ్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే వెనైల్ బెంజిన్ అండ్ డైవెనైల్ బెంజిన్, వెనైల్ బెంజిన్ అండ్ డైవెనైల్ బెంజిన్. ఈ వెనైల్ బెంజిన్ ఏమంటామంటే స్టైరిన్ అంటామండి. ఈజ్ ఏ లాంగ్ ట్విస్టెడ్ చైన్ ఆఫ్ సి విత్ బెంజిన్ రింగ్ అట్ ఎవ్రీ అదర్ కార్బన్ ఆటమ్. చూడండి ఇక్కడ బెంజిన్ దట్ ఈజ్ CH2 చూసారా, ఇక్కడ బెంజిన్ 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 మధ్యలో CH2 ఇలాగా మనకి చైన్ అనేది లింకింగ్లో ఉందండి. ఓకే. డైవెనైల్ బెంజిన్ దీన్ని DVB అంటారు, DVB. Added for cross linking C, it will form a bed like 3D structure. Commercially available cross linking agent is identified according to the percentage of DVB, that is 2x, 4x, etc. ఇక్కడ చూడండి addition of chlorosulfonic acid will be carried out and it will be attached to the surface of benzene ring and act as a fixed ion. ఇది క్లోరోసల్ఫోనిక్ యాసిడ్ని మనం ఇక్కడ తీసుకుంటామండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ డైవెనైల్ బెంజిన్ అనేది ఫర్ క్రాస్ లింకింగ్ సి ఇట్ విల్ బి ఫామ్ ఒక బెడ్ లైక్ 3D స్ట్రక్చర్ని మనకి ఫామ్ చేస్తుందండి. ఇట్ ఈస్ కమర్షియల్లీ అవైలబుల్ క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ ఐడెంటిఫైడ్ అకార్డింగ్ టు ద పర్సంటేజ్ ఆఫ్ DVB. సో ఇట్ యాక్ట్ యాజ్ స్ట్రాంగ్ క్యాటియానిక్ ఎక్స్చేంజర్. ఇది క్యాటియానిక్ ఎక్స్చేంజర్
ఓన్లీ క్యాటయాన్స్ మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తుంది. అండ్ క్వాటర్నరీ ఎమీన్స్ అంటే అమోనియం సాల్ట్స్ అండ్ పాలియమిన్స్ యాడెడ్ ఏ ఫిక్స్డ్ అయాన్ అండ్ దెన్ యాక్ట్ యాజ్ ఏ యానియానిక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సెల్యులోజ్ ఆర్ డెక్స్ట్రాన్ ఈజ్ కార్బోహైడ్రేట్ మ్యాట్రిక్స్. సెల్యులోజ్ అండ్ డెక్స్ట్రాన్ అనేవి ఏంటంటే కార్బోహైడ్రేట్ మ్యాట్రిక్స్. సిఎం సెల్యులోజ్ క్యాటయాన్ ఎక్స్చేంజర్ అండ్ డిఈఏఈ అండ్ టీఈఏఈ ఆర్ యానియానిక్ ఎక్స్చేంజ్. ఇక మొబైల్ ఫేజ్ చూసుకుంటే యాక్వస్ సొల్యూషన్స్, సాల్ట్ సొల్యూషన్స్ అండ్ బఫర్ సొల్యూషన్స్ అండ్ మిక్చర్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూషన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ. ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం మొబైల్ ఫేజ్ కింద యూజ్ చేస్తామండి. ఎలా యూజ్ చేస్తాం? సో మొబైల్ ఫేజ్ కింద వీటిని మనం ఇక్కడ యూజ్ చేయబడతాయండి. సో నెక్స్ట్ ఏంటంటే సో సినర్జిమ్ మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, వాట్ ఈజ్ సినర్జిసిమ్ అంటే ఏంటి అని షార్ట్ ఆన్సర్ కాడకొచ్చమ్మా. సినర్జిసిమ్ అంటే ఇన్ ద టర్మ్ సినర్జిసిమ్, సిన్ అంటే ఏంటంటే టుగెదర్, ఎర్గాన్ అంటే వర్క్ అనమాట, దట్ ఈజ్ వర్కింగ్, టుగెదర్ వర్కింగ్. సో వర్క్ టుగెదర్ యాక్షన్. ఓకే, ఇన్ ద టర్మ్ సినర్జిసిమ్ అంటే సిన్ అంటే టుగెదర్, ఎర్గాన్ అంటే వర్క్, దట్ ఈజ్ వర్కింగ్. దీన్ని టుగెదర్ యాక్షన్ అని కూడా అంటారు. ద వర్కింగ్ ఫంక్షన్స్ ఆర్ 2 types. దే ఆర్ ఎడిటివ్స్, సూపర్ ఎడిటివ్స్. ఎడిటివ్స్ అంటే మనం ఏమైనా బయట నుంచి యాడ్ చేస్తే దాన్ని ఎడిటివ్స్ అంటారు. ఎఫెక్ట్ ఆఫ్ 2 drugs ఇన్ సేమ్ డైరెక్షన్ అండ్ ఆర్ సింప్లీ యాడ్స్ అప్. ఎఫెక్ట్ ఆఫ్ 2 drugs ఇన్ సేమ్ డైరెక్షన్స్ ఆర్ సింప్లీ యాడ్స్ అప్. చూడండి ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ ఏ ప్లస్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ బి. సో యాస్పిరిన్ అనే డ్రగ్ ఏ తీసుకోండి, పారాసిటమాల్ అనే డ్రగ్ బి తీసుకోండి. ఈ యాస్పిరిన్ పారాసిటమాల్ రెండు కలిస్తే ఏమవుతాయంటే ఎనాల్జెసిక్ లేదా యాంటీపైరెటిక్ కింద యూజ్ చేస్తాం అనమాట. ఎనాల్జెసిక్ అండ్ యాంటీపైరెటిక్స్ కింద మనం యూజ్ చేస్తాం అనమాట. సూపర్ ఎడిటివ్ అంటే ఏంటి? The effect of combination is greater than individual effect. The effect of combination is greater than individual effect. దీన్ని మనం ఏమంటామంటే సూపర్ ఎడిటివ్ అని కూడా అంటారండి. సో సూపర్ ఎడిటివ్ అంటే ఏంటంటే మనకి ద ఎఫెక్ట్ ఆఫ్ కాంబినేషన్. చూడండి, ద ఎఫెక్ట్ ఆఫ్ కాంబినేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండివిజువల్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ ఏ ప్లస్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ బి. లివోడోపా ప్లస్ కార్బిడోపా ఈ రెండింటికి కలిసి మనకి సూపర్ ఎడిటివ్స్ కింద మనం యూజ్ చేస్తామండి. సో ఇది సినర్జిసిమ్ అంటే ఏంటంటే అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is cationic resins, second one is anionic resins. Cationic and anionic resins. ఈ క్యాటియానిక్ రెజిన్సే చూసుకుంటే ద అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ కంటైనింగ్ ఎసిడిక్ గ్రూప్. అంటే అయాన్ ఎక్స్చేంజ్ గ్రూప్లో అయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్లో ఎసిడిక్ గ్రూప్స్ ఉంటే వాటిని ఏమంటాం? క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటాం. ద అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ కంటైనింగ్ ఎసిడిక్ గ్రూప్స్ ఉంటే వాటిని క్యాటియాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటాం. అదేవిధంగా మనకి బేసిక్ గ్రూప్స్ ఉంటే వాటిని ఏమంటామంటే యానియాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటాం. ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ సల్ఫోనిక్ యాసిడ్ చూసుకోండి. ఈ రెండు కూడా ఏ గ్రూప్స్ అంటే ఎసిడిక్ గ్రూప్స్ అమ్మా. ఈ ఎసిడిక్ గ్రూప్ COH అన్నది ఎసిడిక్ గ్రూప్, SO3H అనేది ఎసిడిక్ గ్రూప్. కాబట్టి మనం వీటిని ఏమంటామంటే క్యాటియానిక్ రెజిన్స్ అని కూడా అంటాం. కార్బాక్సిలిక్ యాసిడ్ ఏం చేస్తుంది? కాల్షియం 2+ అనే అయాన్ను ఏం చేస్తుంది? తీసుకుంటుంది. అప్పుడు ఎలా ఫామ్ అవుతుందంటే కాల్షియం కార్బాక్సిలేట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ H+ అయాన్ని ఏం చేస్తుందంటే రిమూవల్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 moles ఆఫ్ H+ అనేది బయటకు వెళ్తుంది. సో ఇక్కడ 2 moles ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటాం. అదేవిధంగా ఇంకో క్యాటియాన్ ఇదేదో మెగ్నీషియం అనుకోండి లేదా మ్యాంగనీస్ అనుకోండి, ఇక్కడ కూడా ఏంటంటే 2 క్యాటియాన్స్ మనకి రెడ్యూస్ రిప్లేస్ చేస్తుంది అనమాట. 2H+ని మెగ్నీషియం కార్బాక్సిలేట్ ఫామ్ అవచ్చు. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటి?
క్యాటయానిక్ ఎక్స్చేంజ్ ఏజెంట్స్ అయిపోయి కదా. నెక్స్ట్ యానియానిక్ ఎక్స్చేంజ్ ఏజెంట్స్ కూడా మనం చెప్పుకోవాలి. ఈ యానియానిక్ ఎక్స్చేంజ్ రీజన్స్ అంటే ఏంటి అంటే ద అయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ కంటైనింగ్ బేసిక్ గ్రూప్స్. మనకి ఇక్కడ బేసిక్ గ్రూప్స్ కానీ ఉన్నట్లయితే, బేసిక్ గ్రూప్స్ ఉంటే వాటిని ఏమంటామంటే యానియానిక్ ఎక్స్చేంజ్ రీజన్ అంటాము. ద అయాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ కంటైనింగ్ బేసిక్ గ్రూప్స్. ఇక్కడ ఏ గ్రూప్స్ ఉండాలంటే బేసిక్ గ్రూప్స్ ఉండాలి. ఈ బేసిక్ గ్రూప్స్ ఉంటే ఏమంటామంటే యానియాన్ ఎక్స్చేంజ్ రీజన్స్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ RNH3OH, అమోనియం. ఇక్కడ R ప్లేస్లో హైడ్రోజన్ వేస్తే అమోనియం హైడ్రాక్సైడ్ అవుతుంది. సో ఆ H ప్లేస్లో ఏదైనా ఒక ఆల్కైల్ గ్రూప్ పెట్టామన్నమాట, RNH3OH. ఇది ఏం చేస్తుందంటే యానియాన్ నెగిటివ్ ఛార్జ్డ్ అయాన్ని మనం రిప్లేస్ చేస్తుంది అనమాట. బేసిక్ గ్రూప్స్ అన్నీ కూడా యానియాన్ని ఎక్స్చేంజ్ చేస్తాయి అనమాట. RNH3Cl - OH- 2RNH3OH SO4 2-. దీన్ని డై ఆల్కైల్ SO4 + 2OH-. ఈ విధంగా మనం మాట్లాడతాం అన్నమాట. సో ఇది మనకి మాట్లాడతామండి. సో నెక్స్ట్ ఇదే మనకి ఓవరాల్గా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో ఏంటి మనం ఇప్పుడు డిస్కస్ చేసామంటే కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటి, అందులో షార్ట్ ఆన్సర్ సినర్జిజం అంటే ఏంటి. సో కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ జనరల్గా దేనికి యూజ్ చేస్తామంటే సమ్ టైమ్స్ కొన్ని మిక్చర్స్లో ఏముంటాయంటే సెపరబుల్ చేయలేమన్నమాట. వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ వాల్యూస్ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయండి. అంటే డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ వాల్యూస్ అన్నవి దగ్గరగా ఉండడం వల్ల వాటిని మనం ఏం చేయలేము, సెపరేషన్ అన్నది చేయలేము. సో సెపరేషన్ చేయలేము కాబట్టి మనకి సో ఏం జరుగుతాయి, ఎప్పుడైతే సెపరేషన్ చేయలేము వాటికి సింగిల్ స్టెప్ సెపరేషన్ అనేది సరిపోదు. ఈ కేసెస్లో మనకేంటి సింగిల్ స్టెప్ సెపరేషన్ సరిపోదు, డస్ నాట్ సూటబుల్ ఫర్ ఏ క్లీన్ సెపరేషన్. సో వీ కెన్ అడాప్ట్ మల్టీ స్టెప్ సెపరేషన్. This is called multi-stage separation technique. In solvent extraction language is called ఈ solvent extraction language లో దీన్ని కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా మనం చెప్తాం. ఇన్ దిస్ ప్రాసెస్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ క్రైగ్ కౌంటర్ కరెంట్ని మనం యూజ్ చేస్తాం అనమాట. కామన్లీ మనం యూజ్ చేస్తామండి. సో మీరు ఇక్కడ చూడండి. సో ఇది వచ్చి దీని ఆపరేటర్స్, ఇదంతా డ్రైన్ ట్యూబ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే అప్పర్ ఫేజ్ ఫ్రమ్ హోల్డింగ్ ట్యూబ్ ఎంటర్స్ నెక్స్ట్ సెల్ when transfer is completed by restoring. ఇక్కడ చూడండి అప్పర్ ఫేజ్ ఫ్రమ్ హోల్డింగ్ ట్యూబ్ ఆఫ్ ప్రీవియస్ సెల్ ఎంటర్స్ హియర్. ఇక్కడ రింగ్ సీల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డీకాంటేషన్ ట్యూబ్ ఆఫ్ టెంపరీ హోల్డింగ్ అప్పర్ ఫేజ్ వెన్ ఇన్ వెర్టికల్ పొజిషన్ డ్యూరింగ్ ట్రాన్స్ఫర్. ఇది వచ్చేటంటే జంక్షన్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ ఫేజెస్. సో ఇది ఇక్కడ మనం డిఫరెంట్ సిరీస్ ఆఫ్ ఇక్కడ మనకి ఏం చేసామంటే ఈ ట్యూబ్స్ అన్ని పెట్టుకున్నాం. ఇది 0, 1, 2, 3 అనమాట. ఈ పైన లైటర్ ఉంది కదా, లైటర్ సాల్వెంట్స్ అన్నీ కూడా మొబైల్ ఫేజ్లో తీసుకున్నామండి. ఈ డార్క్గా ఉన్నాయి కదా, ఈ డార్క్గా ఉన్నాయి హెవియర్ సాల్వెంట్స్ అండి. వీటిని మనం స్టేషనరీ ఫేజ్ అంటాం. ఇక్కడ ట్యూబ్ నెంబర్ 0, 1, 2, 3 అనమాట. ఇది కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ డయాగ్రామ్ అండి. సో ఇక్కడ ఆపరేటర్స్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్స్ పార్షియల్లీ ఫిల్డ్ విత్ హెవియర్ సాల్వెంట్, దాన్ని స్టేషనరీ ఫేజ్ అంటాం. లైటర్ ఇమిజిబుల్ సాల్వెంట్ దాన్ని మొబైల్ ఫేజ్ అంటాం. ఈజ్ యాడెడ్ టు ట్యూబ్ ఓ. ద సాల్వెంట్స్ ఆర్ మిక్స్ చేస్తాం అండ్ దెన్ అలౌడ్ టు సెటిల్ అనమాట. ద అప్పర్ లేయర్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ట్యూబ్ 1 అండ్ ఫ్రెష్ సాల్వెంట్ ఈజ్ యాడెడ్ టు ట్యూబ్ 0. ద ఎక్స్ట్రాక్షన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ సైమల్టేనియస్లీ ఇన్ బోత్ ట్యూబ్స్. ద అప్పర్ లేయర్ సైమల్టేనియస్లీ ట్రాన్స్ఫర్ టు ద ట్యూబ్ 2 respectively. The rate at which different solutes progress along the series of depends on the distribution ratio. అంటే వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ యొక్క రేషియో బట్టి మనకి డిపెండ్ అయ్యి ఉంటాయండి. సో దాన్ని బట్టి మనం సెపరేషన్ అనేది చెయ్యొచ్చండి. సో నెక్స్ట్ ఏంటి అంటే సో 5 అయిపోయింది కదా. సో ఇది ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్.
x ఈక్వల్స్ టు d బై d ప్లస్ 1, x ఈక్వల్స్ టు d బై d ప్లస్ 1. ఓకే, దీన్ని మనము ఇక్కడ ద ఫ్రాక్షన్ y ఈజ్ ద లోవర్ ఫేజ్ ఈజ్ గివెన్ బై y ఈక్వల్స్ టు 1 మైనస్ d బై d ప్లస్ 1. ఓవరాల్గా ఏం చేస్తామంటే 1 బై d ప్లస్ 1 అండి. నెక్స్ట్ అండి, ఓకే, 1 by 1 plus d by d plus 1 whole power n equals to 1 and the fractions x and other substance present in the R cube for n transforms are given by equation. ఇది మనకి ఏ ఈక్వేషన్ అంటే ప్రాబిలిటీలో ఉన్న ఈక్వేషన్. సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, ఆ విధంగా మనం చెప్పుకుంటాం. సో ఇది ఫార్ములా. నెక్స్ట్ మనము అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ గురించి డిస్కస్ చేయాలి. సో ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ద కరెంట్ కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్. ఇవి కౌంటర్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి డిటర్మినేషన్ ఆఫ్ ఐరన్ 3 ఎలా డిటర్మైన్ చేస్తామంటే సమ్ ఆర్గానిక్ రియేజెంట్స్ యూజ్ చేస్తాం. దాన్ని ఆక్సిజన్ అంటాం, లేదా డైథోజన్ సోడియం డైథయోకార్బోనేట్ DTDC యూజ్ చేస్తాం. అదేవిధంగా క్యూఫెరాన్ కూడా యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని మనం ఇక్కడ చూడండి, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. ద కాలం, ఇక్కడ కాలం అనేది యూజ్ చేస్తాం. ప్యాకింగ్ ఈజ్ అన్ అయాన్ ఎక్స్చేంజ్ అండి. ఇది ఏం చేస్తుందంటే కాలంలో క్యాటియాన్స్ యానియన్స్ రెండు ఉంటాయి. అంటే ఏ గ్రూప్స్ ఉంటాయి, ఎసిడిక్ గ్రూప్స్ బేసిక్ గ్రూప్స్ రెండు ఉంటాయండి. ఎసిడిక్ గ్రూప్స్ ఏం చేస్తాయి అంటే క్యాటియాన్స్ని ఎక్స్చేంజ్ చేస్తాయి, బేసిక్ గ్రూప్స్ యానియన్ ఎక్స్చేంజ్ చేస్తాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే అయాన్ ఎక్స్చేంజర్ అనే టర్మ్, అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. ఇక్కడ మనకి రెండు రకాలు ఉంటాయండి, క్యాటియాన్ అండ్ యానియాన్ ఎక్స్చేంజర్. ఏంటి క్యాటియాన్ ఎక్స్చేంజర్, ఏంటి యానియాన్ ఎక్స్చేంజర్ అంటే, ఈ క్యాటియాన్ ఎక్స్చేంజర్లో మనం ఏం యూజ్ చేస్తామంటే సెల్యులోజ్ అనేది యూజ్ చేస్తామంటే సెల్యులోజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్యాటియాన్ ఎక్స్చేంజర్. సో యానియానిక్ ఎక్స్చేంజ్లో ఏం యూజ్ చేస్తామంటే మనం డిఈఏ అన్నది యానియానిక్ ఎక్స్చేంజర్గా మనం యూజ్ చేస్తామండి. సో డిఈఏ అంటే ఏంటంటే డైఎథైల్ ఎమినో ఇథైల్, టీఏ అంటే ఏంటంటే ట్రైఎథైల్ ఎమినో ఇథైల్, దాన్ని ఏమంటాం అంటే టీఏ అంటాం. సో ఇదనమాట. సో ఇది మనకి అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. ఇక్కడ మనం చూసుకుంటే స్టేషనరీ ఫేజ్ కింద మనం యూజ్ చేసేవి ఏంటంటే అల్యూమినియం సిలికేట్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా వినైల్ బెంజీన్ డెరివేటివ్స్ కూడా యూజ్ చేస్తాం. ఈ అల్యూమినియం సిలికేట్స్ ఏం చేస్తాయి అంటే ఇట్స్కి లో కెపాసిటీ ఉంటుంది. సోడియం అయాన్స్ని Ca2+ అయాన్స్ని, ఈ లో కెపాసిటీ అయాన్స్ని ఏం చేస్తాయంటే ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట. ఈ వినైల్ బెంజీన్ వచ్చేసి ఏం చేస్తాయంటే వినైల్ బెంజీన్ ఇదే లాంగ్ ట్విస్టెడ్ క్యాటియాన్ C with benzene at every other carbon atom అనమాట. ఇది స్టైరింగ్ స్ట్రక్చర్ అనమాట. దిస్ ఈజ్ వినైల్ బెంజీన్ అని కూడా మనం జనరల్గా మాట్లాడచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి సో ఓవరాల్గా అయాన్ ఎక్స్చేంజర్. సో మీకు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నాయి, రాసుకోవచ్చు మీరు. ఈపీటీ ఆల్రెడీ గ్రూప్స్లో ఉన్నాయి, రాసుకుని నా దగ్గర కూడా మెటీరియల్ ఒకటి ఉంది, అది కూడా మీకు పెడతాం. కావాలంటే ఆ మెటీరియల్ కూడా మీరు ఏం చేస్తారంటే చూసుకోండి, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది రాసుకోండి. మొత్తం అన్ని యూనిట్లు కంబైన్ మెటీరియల్ ఉంది. సో అది మీకు కూడా పెడతాను గ్రూప్స్లో. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ ఉంటే నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వండి. సో క్లస్టర్ వాళ్ళు వచ్చి నెక్స్ట్ క్లాస్ మళ్ళీ నాది ఉంటుంది. క్లస్టర్ వాళ్ళు నెక్స్ట్ క్లాస్ మనం జాయిన్ అవ్వండి. NMR ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మనం తెలుసుకోవాలి.